వెల్కమ్ టు సిటీవీ న్యూస్. అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాదు. కాంగ్రెస్ కార్యకర్తలకు పంచడానికి కాంగ్రెస్ పార్టీ సొమ్ము కాదు. రాష్ట్ర ప్రజాధనం ఇందిరమ్మ కమిటీ సభ్యులు నిబంధన ప్రకారమే పనిచేయాలి. గ్రామాల్లో డబ్బులు తీసుకుని ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మభ్యపెట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అవకతవకలను అధికారులు రీసర్వే చేసి అర్హత కలిగిన వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు పాల్గొన్న శీలం నరసింహారావు, మందా సైదులు, పడికంటి మురళి. ఇందిరమ్మ కమిటీల పేరు మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మా నియోజకవర్గ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఇందిరమ్మ కమిటీలకే మేము అన్ని అధికారాలు ఇచ్చాము, వాళ్ళే ఏమి చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు గ్రామ స్థాయిలో చూసుకున్నప్పుడు ఇందిరమ్మ కమిటీలు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు పేరు రాసివ్వడం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరి పేరు అయితే వాళ్ళ అన్యాయాన్ని సిఫార్సు చేస్తారో వాళ్ళని మాత్రమే ఇవ్వడం, కొన్ని చోట్ల అక్కడక్కడ నిన్ననే మధ్యలో ఖమ్మం పడడం, కొంతమంది నాయకులు మా దగ్గర 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు, కానీ ఇందిరమ్మ ఇల్లు మా దృష్టిలో మా పేరు లేదని చెప్పేసి ఆందోళన చేయడం కూడా మధ్యలో చూసాం. ఇది కేవలం మదరికే పరిమితం కాలేదు, మొత్తం నియోజకవర్గం అనారోగ్యం ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ కమిటీ వేసిన రోజు ప్రభుత్వం కొన్ని నామ్స్ ఇచ్చింది. మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు అంటే వికలాంగులకు ఇస్తామని, వితంతువులకు ఇస్తామని, భర్త వదిలేసిన ఒంటరి మహిళలకు ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యతగా మేము వాళ్ళకే ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నామ్స్తో చెప్పారు. కానీ మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా ఒక వికలాంగులకు ఇచ్చారా, ఒక వితంతువుకి ఇచ్చారా, లేదు భర్త వదిలేసిన ఒంటరి మహిళలకు ఎవరికైనా ఇచ్చారా అని మేము అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేము అడిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు మాకు అధికారం లేదు, మా కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు కావాలి అంటే ఇదేమన్నా పంచుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఆస్తి కాదు కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంటే ప్రజల పన్నుతో ఉన్నటువంటి నిధులు. ఆ నిధుల ఎక్కడో చిన్న చిన్న కార్పొరేట్ వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ వెంటనే ఈ ఇళ్ళని మళ్ళీ రీసర్వే చేయాలి. గ్రామాల్లో నిజమైన ఆవులు ఎవరైతే ఉన్నారో, నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మధుర డివిజన్లో సిపిఎం పార్టీ ఆందోళన నిర్వహిస్తామని చెప్తా ఉంది.